హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీ ఆసం. మీకు సిబిఎస్ఈ సిలబస్ 10th గ్రేడ్ గద్యాంశ్ నుంచి తతారా వామీరో కథ ఫస్ట్ పార్ట్ కవి పరిచయము, పాట పరిచయం అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ పేజెస్ ఎక్స్ప్లెనేషన్ ఇంతకు ముందు వీడియోస్లో చేశాను. ఇప్పుడు కంప్లీట్ లెసన్ రిమైనింగ్ పార్ట్ చేయబోతున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు మా నోటిఫికేషన్స్ మీకు రావడం కోసం. ఇంకెందుకు ఆలస్యం, తతారా అనేటువంటి ఈ వ్యక్తి ఆ విలేజ్లోనే కాదు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఎవరు ఏ కష్టంలో ఉన్నా సహాయం చేసేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒకరోజు సముద్రం ఒడ్డున ఒక సుమధురమైనటువంటి స్వరాన్ని, గానాన్ని విని తను ఆ పాడినటువంటి వ్యక్తి వైపుకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఒక స్త్రీ అని, ఆమె పేరేమిటో తెలుసుకోవాలని, ఆమెను మరలా వచ్చి తనని కలవమని అడుగుతున్నప్పుడు ఆమె చెప్పినటువంటి సమాధానం नहीं शायद कभी नहीं. वामीरो ने अन्यमनस्कतापूर्वक कहा और झटके से लपटी की तरफ बेसुध सी दौड़ पड़ी. पीछे ततारा के वाक्य गूंज रहे थे. తతారా వామీరోని అడుగుతూ ఉంటాడు, నువ్వు నన్ను మరలా కలవడానికి మళ్ళా ఇదే ప్రాంతానికి ఈ సమయానికి రేపు రమ్మనుమని. కానీ తను అలా ఇతర ప్రాంతపు వాళ్ళని కలవడం సరికాదన్న ఉద్దేశంతో ఆమె అక్కడ నుంచి ఒక్క ఉదుటిన అక్కడికి నుంచి వెళ్ళిపోవడానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది, పరుగు తీస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో తతారా ఆమెని మళ్ళీ వచ్చి కలవమని కేకలు పెడుతూ ఉంటాడు. అంతేకాకుండా వామీరో మేరా నామ్ తతారా హై, కల్ మే ఇసీ చట్టాన్ పర్ ప్రతీక్షా కరూంగా, తుమ్హారీ బాట్ జోహుంగా జరూర్ ఆనా. ఇప్పుడు తతారా అంటున్నాడు, నేను రేపొద్దున ఇదే గుట్ట మీద నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతీక్ష అంటే ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు రావాల్సిందే, నా పేరు తతారా అని తను చెప్తాడు. వామీరో रुकी नहीं भागती ही गई. ततारा उसे जाते हुए निहारता रहा. వామీరో ఆగనే లేదు, తను ఏం పిలుస్తున్నప్పటికీ తను పరుగులు తీస్తూ వెళ్ళిపోతూనే ఉంది. భాగతి అంటే పరిగెత్తుతూనే ఉంది. తతారా ఆమెని అట్లానే చూస్తూ ఉండిపోయాడు. వామీరో घर पहुंच कर भीतर ही भीतर कुछ బేచైనీ మహసూస్ కర్నే లిగి. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత మనసులో ఏదో ఎడబాటుని ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఫీల్ అవుతూ ఉంది. అంటే తనకి ఏదో ఎడబాటు, తనకి చాలా ఇష్టమైన వాళ్ళ నుంచి దూరమయ్యానన్న ఫీలింగ్ కలిగినట్టుగా కలుగుతుంది. ఉస్కే భీతర్ తతారా సే ముక్త్ హోనేకి ఏక్ ఝూఠీ చట్పటాహట్ థీ. సహజంగా తనకి అతని దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలని లేదు, కానీ ఝూఠీ అంటే ఒక అబద్ధపు తొందరపాటు తనలో ఉంది. ఎందుకు అంటే తనలో ఆచారానికి సంబంధించిన భయము ఉండడంతో ఆయనతో కలిసి ఉండాలని అనిపించినప్పటికీ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తనకు కలిగిందనమాట. ఏక్ झल्लाहट में उसने दरवाज़ा बंद किया और मन को किसी और दशा में ले जाने का प्रयास किया. ఒక్క ఉదుటిన తను డోర్ని క్లోజ్ చేసి తలుపు వేసుకొని తను ఏదో ఒక ధ్యాసలోకి వెళ్ళిపోయింది. అతన్ని గురించి గుర్తు తెచ్చుకోకుండా వేరే ధ్యాసలోకి వెళ్ళడం కోసం వేరే ఒక పనిలోకి వెళ్ళిపోయింది. అతని జ్ఞాపకాలు తనకు రాకుండా ఉండాలని ప్రయత్నిస్తుంది. బార్ బార్ తతారా కా యాచనా భరా చెహరా ఉస్కి ఆంఖో మే తైర్ జాతా. ప్రతి కాసేపటికి తనని చూస్తున్నటువంటి, అంటే అడుగుతూ బ్రతిమలాడుకుంటూ ఉన్నటువంటి తతారా యొక్క ఫేసే తనకి కనపడుతూ ఉంది. ఉస్నే తతారాకే బారేమే కై కహానియా సున్ రఖీ థీ. తతారా గురించి ఆమె ఎన్నో రకాలైనటువంటి కథలను వింది, అంటే ఆయన చేసిన పనులన్నీ విన్నది. ఉస్కి కల్పనామే వహ్ ఏక అద్భుత సాహసి యువక్త. తన ఇమాజినేషన్లో అతను ఒక అద్భుతమైనటువంటి సాహసాలు చేసేటువంటి ఒక యువకుడు లాంటివాడు. ఇప్పుడు చాలామంది స్పైడర్ మ్యాన్ గురించి, ఇట్లా
చాలా గురించి ఊహాలోకంలో ఉంటారు కదా, అలాగనమాట. కింటు వహీ తతారా ఉస్కే సమ్ముఖ ఏక్ అలగ్ రూప్ మే ఆయా. తను ఏ ఇమాజినేషన్లో తతారా గురించి ఉంటూ ఉందో అలాంటి వ్యక్తి తన ముందు వేరొక రూపంలో తన ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సుందర్ బలిష్ఠ్ కింతు బేహద్ శాంత్ సభ్య ఔర్ బోలా. అందమైన సుందర్ అంటే అందమైన, బలిష్ఠ అంటే స్ట్రాంగ్, కింతు కానీ అంతేకాకుండా బేహద్ శాంత్ చాలా శాంత స్వభావం కలిగిన వాడై, అంతేకాకుండా సభ్యత కలిగిన వాడు, అండ్ బోలా అమాయకత్వం కలిగిన వాడుగా తన ముందు కనపడ్డాడు. ఉస్కా వ్యక్తిత్వ కదాచిత్ వైసా హీ థా. ఎలా అతని వ్యక్తిత్వము కథలలో ఒక వ్యక్తిని గొప్పగా ఎట్లా ఇచ్చేశారో తన ఊహల్లో తను ఎంత గొప్పగా ఊహించుకుందో అట్లానే ఉంది. జైసా వహ్ అపనే జీవన్ సాథీకే బారేమే సోచతీ రహీ థీ. తన ఊహలలో తనకి కావాల్సినటువంటి భర్త ఏ విధంగా ఉండాలని కోరుకుందో అలానే ఇతని వ్యక్తిత్వం ఉంది. కింటు ఏక్ दूसरे गांव के युवक के साथ यह संबंध परंपरा के विरुद्ध था. కానీ వేరొక విలేజ్ యొక్క అబ్బాయితో వివాహం జరగడం అనేది వాళ్ళ యొక్క సంప్రదాయానికి వ్యతిరేకం. అతయేవ్ ఉస్నే ఉసే భూల్ జానా హీ శ్రేయస్కర్ సంజా. అందుకని అతనిని మర్చిపోవడమే సరైనది అని తనకి శ్రేయస్సు అని అనుకుంది. కింతు యహ అసంభవ్ జాన్ పడా. కానీ ఇది సాధ్యమైనటువంటి విషయం కాదు. అతనే గుర్తుకొస్తున్నాడు, అతను అంటే ఇష్టం ఏర్పడిపోయింది తనకి. తతారా బార్ బార్ ఉస్కి ఆకోంకే సామ్నే థా. కాసేపటికి తన కళ్ళ ముందు తతారానే కనపడుతున్నాడు. నిర్నిమేష్ యాచక్ కి తరహ ప్రతీక్షామే డూబా హువా. అతను ఎలా కనపడుతున్నాడంటే ఒక యాచక్ అంటే అడుక్కునేవాడు ఏ విధంగా అలానే అడుగుతూ కోరుకుంటూ సహాయం కోరుకుంటూ ఉంటాడో అట్లానే ఇతను డబ్బు గురించి కాకుండా తన గురించి ఆ విధంగా తను చూడాలని, తనని మళ్ళీ కలవాలని తను ఎలా కోరుకుంటూ కనపడుతున్నాడో అదే తన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతూ ఉంది. కిసి తరహ రాత్ బీతి దోనోं के हृदय व्यक्ति थे एंड किसी तरह आंचल हित एक ठंडा और ఊబహు దిన్ గుజర్నే లగా. ఏదో విధంగా ఎంతో కష్టతరంగా ఆ రాత్రి వాళ్ళిద్దరికీ గడిచింది. అంటే ఇద్దరి మనసుల్లోనూ ఒకరినొకరు కలవాలన్న ఆశ చాలా దృఢంగా ఉంది. షామ్కి ప్రతీక్ష థీ. ఆ రోజు సాయంత్రం అవ్వడం కోసం ఎదురు చూస్తున్నారు. తతారా కే లియే మానో పూరే జీవన్ की अकेली प्रतीक्षा थी. उसके गंभीर और शांत जीवन में ऐसा पहली बार हुआ था. वह अचंभित था, साथ ही रोमांचित भी. తతారా జీవితంలో మొట్టమొదటిసారి ఈ విధమైనటువంటి ఎదురుచూపులు తను చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఆ పరిస్థితి ఎంతో గంభీరంగా ఉంది. తన శాంతియుక్తమైనటువంటి జీవితంలో ఫస్ట్ టైము. అంతేకాకుండా అతను అచంబిత్ అంటే ముగ్ధమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రోమాంచిత్ అంటే రోమాలు నిక్కపడిచేంత ఇదిగా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. दिन ढलने के काफ़ी पहले वह लपाती की उस समुद्री चट्टान पर पहुंच गया. సూర్యాస్తమయము కాకముందే ఆ ప్రాంతానికి లపాకి అనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్ర చట్టాన్ మీదకి సముద్రపు గుట్ట మీదకి అతను వెళ్ళిపోయాడు. వామీరోకి प्रतीक्षा में एक पल पहाड़ की तरह भारी था. ఆమె కోసము తను ఎదురు చూస్తున్న టైంలో ప్రతి ఒక్క నిమిషము చాలా ఎక్కువ కష్టతరంగా ఉంది. ఉస్కే భీతర్ ఏక్ ఆశంకా భీ దౌడ్ రహీ థీ అగర్ వామీరో నా ఆయితో. తన మనసులో ఒక సందేహం కూడా కలుగుతుంది, ఒకవేళ ఆమె రాకపోతే ఏం చేయాలని. వహ్ కుచ్ నిర్ణయం నహీ కర్ పా రహా థా. ఏ విధమైన నిర్ణయాన్ని తను తీసుకోలేకపోతూ ఉన్నాడు. సిర్ఫ్ ప్రతీక్షారత్ థా. కేవలము ఎదురు చూడడంలోనే నిమగ్నమై ఉన్నాడు, అంతకన్నా ఇంకేమి చేయలేని స్థితిలో ఉన్నాడు. బస్ ఆస్కి ఏక్ కిరణ్ థీ जो समुद्र की देह पर डूबती किरणों की तरह कभी कभी डूब सकती थी.
అతనిలో ఒకే ఒక ఆశ ఉంది, తను వస్తుందేమో అని. అది ఎలా ఉందంటే సూర్యుని యొక్క కిరణాలు సముద్రపు అలల మీద పడి అవి మునిగిపోతూ తేలుతూ ఉన్నట్టుగా ఉంది. వహు బార్ బార్ लपाती के रास्ते पर नजरे दौड़ाता. మరలా లపాతి యొక్క ఆ గ్రామం యొక్క దారి వైపు అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. సహసా नारियल के झुटमुटों में उसे एक आकृति कुछ साफ हुई. कुछ और उसकी खुशी का ठिकाना ना रहा. అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్ల మధ్యలో ఒక ఆకారము కొంచెం కొంచెంగా కనబడడం మొదలుపెట్టింది. చివరికి దానిని చూసి తన ఆనందానికి సరిహద్దులు లేకుండా అయిపోయింది. సచ్ముచ్ వహు వామీరో థీ. నిజంగా తను ఆ ఆకారము వామీరోయే. లగా జైసే వహ గబరాహట్ మే థీ. తనకేమనిపించిందంటే తను వామీరో కొంచెం భయపడుతూ ఉంది, టెన్షన్లో ఉంది అని అనిపించింది. వహ अपने को छुपाते हुए बढ़ रही थी. తనను తాను ఎదుటి వాళ్ళకి కనపడకుండా ఆయన దగ్గరికి వస్తుంది, అంటే దొంగతనంగా వస్తుంది. బీచ్ బీచ్ మే ఇదర్ ఉదర్ దృష్టి దౌడానా నా భూల్తి. మధ్య మధ్యలో అటు ఇటు చూడడం మాత్రం మర్చిపోలేదు. फिर तेज कदमों से चलती हुई ततारा के सामने आकर టిటక్ గయి. చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చి తతారా ముందు వచ్చి ఆగిపోయింది. దోనో శబ్దహీన్తే. ఇద్దరిలోనూ ఏ పదాలు రావట్లేదు, మాటలు లేని స్థితిలో ఉన్నారు ఒకరిని చూస్తూ. కుచ్ థా జో దోనోంకే భీతర్ బహ్ రహా థా. ఏదో ఉంది వాళ్ళిద్దరి మధ్యలో ప్రవహిస్తూ, అంటే నది కాదు, వాళ్ళిద్దరి మధ్య ఆలోచనలలో. ఏక్ తక్ నిహార్తే హుయే వే జానే కబ్ తక్ ఖడే రహే. ఒకరిని చూసుకుంటూ ఎంత సమయం వాళ్ళు అక్కడ ఉన్నారో తెలీదు. వాళ్ళకి తెలియదు. సూరజ్ సముద్రకి లహరో మే కహీ ఖో గయా థా. సూర్యుడు సముద్రపు యొక్క అలలలో ఎక్కడో కనపడకుండా అయిపోయాడు, అంటే సూర్యాస్తమయం అయిపోయింది. అంధేరా బడ్ రహా థా. రాత్రి చీకటి పెరుగుతూ ఉంది. అచానక్ వామీరో కుచ్ సచేత్ హుయి ఔర్ ఘర్ కి తరఫ్ దౌడ్ పడి. సడన్గా వామీరోలోకి వచ్చినట్లు అయ్యి ఇంటి వైపుకి పరిగెత్తడం మొదలుపెట్టింది. తతారా అబ్బి వహీ ఖడా థా నిశ్చల్ శబ్దహీన్. తతారా ఇప్పుడు కూడా అక్కడే నుంచొని ఉన్నాడు, ఏమాత్రం కదలిక లేకుండా, మాటలు కూడా లేకుండా. दोनों रोज उसी जगह पहुँचते और मूर्तिवत एक दूसरे को निर्निमेष తాకతే రైతే. ప్రతిరోజు అదే స్థలంలో మరలా వాళ్ళు కలుసుకునేవాళ్ళు. మూర్తిలాగా, అంటే ఒక శిల్పాల్లాగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళ ముందు ఎదురు నుంచొని ఒకరినొకరు చూసుకుంటూ ఉండేవాళ్ళు, అంతే. బస్ భీతర్ సమర్పణ్ థా జో అనవరత్ గహరా రహా థా. కానీ మనసులో మాత్రం ఒకరంటే ఒకళ్ళకి చాలా ఇష్టం ఉంది. लपाती के कुछ युवकों ने इस मूक प्रेम को बाप लिया और खबर हवा की तरह बह उठी. वामीरो लपाती ग्राम की थी और ततारा पास का. ఈ విధమైనటువంటి వాళ్ళ మూక ప్రేమ, అంటే మూగవాళ్ళలాగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కేవలం చూసుకుంటూ ఉండేటువంటి ఆ ప్రేమ అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు గమనించేశారు. అది ఒక గాలిలాగా ఆ వార్త విలేజ్లో అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. వామీరో లపాతి గ్రామ్ కీ థీ ఔర్ తతారా పాస్కా. వామీరో లపాతి అనేటువంటి విలేజ్లో ఉండేటువంటి స్త్రీ, కానీ తతారా దాని దగ్గర ఉన్నటువంటి విలేజ్, అంటే ఇద్దరిది వేరు విలేజ్. దోనోं का संबंध संभव ना. వాళ్ళ ఇద్దరి యొక్క సంబంధము సంభవ్, అంటే ఖచ్చితంగా జరిగే మార్గమే లేదు. ఎందుకంటే వారు ఇద్దరు కూడా వేరు గ్రామాలకి సంబంధించిన వారు అవడంతో. रीति अनुसार दोनों को एक ही गांव का होना आवश्यक था. वामीरो और ततारा को समझाने बुझाने के कई प्रयास हुए, किंतु दोनों अड़िग रहे हैं. ఆ రెండు గ్రామాలలో వేరే గ్రామాల వాళ్ళు
ఒకరితో ఒకరు వివాహ సంబంధం జరుపుకోవడానికి ఛాన్స్ లేదు. అందుకని ఆ గ్రామాల వాళ్ళ ఇద్దరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేశారు. కానీ వాళ్ళిద్దరు కింతు దోనో అడింగ్ రహే, కానీ వాళ్ళిద్దరు మొండిపట్టుతో ఉండిపోయారు. వే నియమతః లపాతీకే ఉసి సముద్రీ కినారే పర్ మిల్తే రహే. వాళ్ళు ఒక నియమం లాగా ఆ లపాతి యొక్క ఆ సముద్రపు ఒడ్డునే కలుస్తూనే ఉన్నారు. అఫ్వాహోయ్ ఫైలతీ రహి. రకరకాలైనటువంటి రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మిగతా కంప్లీట్ లెసన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.